చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలు ఫామ్ లోకి వచ్చేశారు. అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలపై ఎలాంటి బెంగ లేదు. ఎందుకంటే వాళ్ళు కెరీర్ ని స్ట్రాంగ్ గానే బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి. కానీ యువ హీరోల్లో కొంతమంది మాత్రం హిట్ కోసం ఇంకా ఎదురు చూపులు చూస్తూనే ఉన్నారు. శర్వానంద్ ఈ మధ్య సంక్రాంతికొచ్చి ఓ సూపర్ హిట్ కొట్టేశారు. యంగ్ హీరో ఖాతాలో హిట్ పడితే ఆ వైబ్ ఎలా ఉంటుందో శర్వాని చూస్తే అర్థమవుతుంది. అలాంటి హిట్ వైబ్ కోసం చాలా మంది హీరోలు ఎదురు చూస్తున్నారు. ఈ జాబితాలో ముందు చెప్పుకోవాల్సిన పేరు నితిన్. ఎలాంటి బ్యాక్ డ్రాప్ లేకుండా, సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోల్లో నితిన్ ఒకరు. తన కెరీర్ ని బాగా బిల్డ్ చేసుకున్నారు. ఆ తర్వాత వరుస ఫ్లాపులు పడ్డాయి. నితిన్ పనైపోయిందనుకున్న తరుణంలో ఇష్క్ తో మళ్లీ విజయాల బాట పట్టారు. ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కేర్ ఆఫ్ గా నిలిచారు. అలాంటి నితిన్ కెరీర్ ఇప్పుడు తిరోగమనం దిశగా సాగుతుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న రాబిన్ హుడ్, తమ్ముడు లాంటి చిత్రాలు కూడా బోల్తా పడ్డాయి. ఇప్పుడు తనకు హిట్ చాలా అవసరం. ప్రస్తుతం విఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు నితిన్. ఇది తనకు డూ ఆర్ డై లాంటి సిచ్యువేషన్. మళ్ళీ పంజా విప్పాలంటే ఈ సినిమాతో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. రామ్ కెరీర్ కూడా ఇంచుమించు ఇలానే ఉంది. మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ కెరీర్ ఇప్పుడు తిరోగమనం దిశగా సాగుతుంది. డబుల్ స్మార్ట్ స్కంద భారీ ఫ్లాపులు మూటగట్టుకున్నాయి. ఆంధ్ర కింగ్ తాలూకా కూడా గట్టెక్కించలేకపోయింది. ఇప్పుడు ఆర్కా మీడియా బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నాడు రామ్. ఈ సినిమా తన కెరీర్ లో చాలా కీలకంగా మారబోతుంది. యూత్ ని థియేటర్లకు రప్పించే సత్తా ఉన్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి సూపర్ హిట్ తన ఖాతాలో ఉన్నాయి. అయితే మళ్ళీ అలాంటి హిట్ ఇప్పటి వరకు పడలేదు. కింగ్డమ్ సైతం అభిమానుల్ని నిరాశపరిచింది. అంతకు ముందు తీసిన లైగర్ అయితే తన కెరీర్ ని 10 మెట్లు కిందకు దించేసింది. ఇప్పుడు రౌడీ జనార్దన, రణబాలి తన చేతిలో ఉన్నాయి. రెండు డిఫరెంట్ జానర్ సినిమాలే భారీ బడ్జెట్ తో రూపొందుతున్నాయి. ఈ సినిమాలతో తాను కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ తో పాటుగా ఇండస్ట్రీ కూడా గట్టిగా కోరుకుంటుంది. మనకున్న ప్రతిభావంతమైన హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. తనదైన రోజున మార్కెట్ ను షేక్ చేయగలడు. కానీ ఈ మధ్య కొన్ని తప్పటడుగులు వేశాడు. అందులో నుంచి బయటకు రావడానికి ఫంకీ దోహదపడాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఒకప్పుడు లవ్ స్టోరీలకు పెద్ద దిక్కుగా నిలిచిన నాగశౌర్య సినిమా చేసి చాలా కాలం అయిపోయింది. తనకి కూడా ఒక హిట్ చాలా అవసరం. మెగా హీరోలో డీసెంట్ ట్రాక్ రికార్డ్ ఉన్న వరుణ్ తేజ్ సైతం హిట్ కోసం కచోరా పక్షులా ఎదురు చూస్తున్నారు. కొరియన్ కనకరాజు తన లాస్ట్ హోప్. యంగ్ హీరోలంతా హిట్ బాట పడితే పరిశ్రమ కలకలలాడుతుంది. కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలకు కొండంత భరోసా దొరుకుతుంది. హిట్ అనేది వాళ్లకు మాత్రమే కాదు, ఇండస్ట్రీకి కూడా చాలా చాలా అవసరం. ఈ ఏడాది వీళ్ళంతా హిట్ బాట పడితే అంతకంటే కావాల్సింది ఏముంటుంది?